ఏ 3 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు రిలేషన్లో ఉన్నారు వాస్తవం. ఆ తర్వాత అంతా కూడా ఆ తర్వాత ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో ఉండేవారు కానీ వేరే వేరే ఉండేవారు రిలేషన్. వాడి ఇంట్లో డౌట్ వస్తుంది అందరికీ, 3 ఇయర్స్ తర్వాత ఎందుకు ఉండాలి ఇంతవరకు అని. అంటే ఆ 7 ఇయర్స్ పీరియడ్లో వాడు కెరీర్కి ఎక్కువ భయపడతాడు, కెరీర్ గురించి భయపడతాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత రచ్చ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కానీ అప్పట్లో వెళ్ళిపోయి ఉంటా 3 ఇయర్స్ తర్వాత అదే రచ్చ మళ్ళీ జరిగి ఉండేది, అప్పుడే జరిగి ఉండేది ముందుగానే. అప్పుడు కానీ రచ్చ జరిగితే కెరీర్ అంతా స్మాష్. ఇప్పుడు కొన్ని సినిమాలు అయ్యాయి కాబట్టి 20 సినిమాల తర్వాత ఇప్పుడు ఆ రచ్చ జరిగినా ఏదో నిలదొక్కుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు. అలాంటి భయం ఉంది కాబట్టి అది ముందే గ్రహించి డేర్ చేయలేక ఆ 3 ఇయర్స్ తర్వాత వెంటనే బయటికి రాలేక భరిస్తూ ఇంట్లో ఉండిపోయాడు. తర్వాత ఏంటంటే ఆ 7 ఇయర్స్ పీరియడ్లో ఇంట్లో ఉంటూ ఇక్కడ డ్రగ్స్ జరిగేవి, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగాయో అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. 3 ఇయర్స్ వరకు రిలేషన్లో ఉన్నారు వాస్తవం. ఆ తర్వాత అంతా కూడా ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో ఉండేవారు కానీ వేరే వేరే ఉండేవారు రిలేషన్. వాడి ఇంట్లో డౌట్ వస్తుంది అందరికీ, 3 ఇయర్స్ తర్వాత ఎందుకు ఉండాలి ఇంతవరకు అని. అంటే ఆ 7 ఇయర్స్ పీరియడ్లో వాడు కెరీర్కి ఎక్కువ భయపడతాడు, కెరీర్ గురించి భయపడతాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత రచ్చ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కానీ అప్పట్లో వెళ్ళిపోయి ఉంటా 3 ఇయర్స్ తర్వాత అదే రచ్చ మళ్ళీ జరిగి ఉండేది, అప్పుడే జరిగి ఉండేది ముందుగానే. అప్పుడు కానీ రచ్చ జరిగితే కెరీర్ అంతా స్మాష్. ఇప్పుడు కొన్ని సినిమాలు అయ్యాయి కాబట్టి 20 సినిమాల తర్వాత ఇప్పుడు ఆ రచ్చ జరిగినా ఏదో నిలదొక్కుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు. అలాంటి భయం ఉంది కాబట్టి అది ముందే గ్రహించి డేర్ చేయలేక ఆ 3 ఇయర్స్ తర్వాత వెంటనే బయటికి రాలేక భరిస్తూ ఇంట్లో ఉండిపోయాడు. తర్వాత ఏంటంటే ఆ 7 ఇయర్స్ పీరియడ్లో ఇంట్లో ఉంటూ ఇక్కడ డ్రగ్స్ జరిగేవి, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగాయో అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు.